నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. శ్రీరామ భవ్య శోభయాత్ర వాల్ పోస్టర్లను విడుదల చేసిన వేద పండితులు. 22న చేపట్టబోయే శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. మంచిర్యాల కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన కీర్తిశేషులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. నెన్నెల మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే వినోద్. నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుడతామని హామీ. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా విశ్వనాథ ఆలయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ గోడపత్రాలను కలపత్రాలను శ్రీరామ శోభయాత్ర సభ్యుల సమక్షంలో వేద పండితులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న మంచిర్యాల పట్టణంలోని ఆలయ దేవాలయాల్లో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి పురవీధులలో దేవాలయంలోని మరలా ఇలాంటి దైవ కార్యక్రమాలు చేపట్టకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మధ్యాహ్నము 2:30 పట్టణంలో నిర్వహించబోయే భవ్య శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యంత వైభవపేతంగా దిగ్విజయం చేయాలని తెలిపారు. ఇటు శోభయాత్ర ఐబీ చౌరస్తా, హనుమాన్ చౌరస్తా, ఓవర్ బ్రిడ్జ్, లక్ష్మీనారాయణ మందిరం, విశ్వనాథ ఆలయం నుండి మార్కెట్ చౌరస్తా మీదుగా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ఈ భవ్య శోభయాత్ర నిర్వహించి పట్టణంలోని పలు సామూహిక ఆలయాల ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి మహా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షంతలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని సూచించారు. భక్తులు వారి ఇంటి మీద శ్రీరాముని జెండా ఎగరవేయాలని కోరారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీరామ రామ రామేతి రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానన శ్లోకాన్ని పఠించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంలోని వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు, శ్రీరామ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనం వేచి చూస్తున్నటువంటి మహాయుగం మనకు ఇప్పుడు రాబోతున్నది. మన జన్మ సుకృతమో ఏమో రామ జన్మభూమి పునఃప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవము ఈ నెల 22వ తారీఖున మహావైభవంగా అత్యంత వైభవంగా మన భారతదేశ జన్మత పొందేటువంటి అవకాశాన్ని మనకు దొరికింది. కాబట్టి మన స్థానిక మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మన జన్మతగా హిందువులుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి మన సంబంధిత ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో వచ్చి స్వామివారి ఆ రామచంద్రుని నామస్మరణ చేస్తూ ఈ సంవత్సరంలో ఆ స్వామివారి కృపను పొందాలని, అదేవిధంగా మన దేశమంతా కూడా ఇలాగే ప్రతి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యను పొందాలని, స్వామివారి కృపను పొందాలని స్వామివారి సేవిస్తూ ఈ 22వ తారీఖు రోజు ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి విచ్చేసి స్వామి కృపను పొందాలని మరీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మనము శోభయాత్రకు స్వామి సంబంధించిన ప్రతిష్టా మహోత్సవ కరపత్రాన్ని విడుదల చేశాము.
మరియు అలాగే 22వ తారీఖు రోజు మహావైభవంగా శ్రీ రామ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి శోభాయాత్ర మహాఘనంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయులందరూ కూడా మీ పరిసర ప్రాంతాల వారిని అందరూ కూడా ఆబాల గోపాలాన్ని తీసుకొని వచ్చి ఆ రామకృపకు ప్రార్థులు కావాలి. 22వ తేదీ 2024 అయోధ్యలో ప్రతిష్ఠితమైనటువంటి రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క ప్రతిష్టలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో మధ్యాహ్నం 2:30 శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మంచిర్యాలలో ప్రతి దేవాలయం నుండి హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయం నాది. ప్రతి దేవాలయం ప్రతి ప్రాంతం నుండి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2:30 శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది అందరూ పాల్గొని తమ వంతుగా ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. सनातन धर्मियों के लिए बहुत परम सौभाग्य की बात है कि 500 साल बाद राम जी पुनः अयोध्या में पधार रहे हैं। उनके स्वागत के लिए संपूर्ण भारतवासी, मंचिरियाल नगर निवासी, संपूर्ण भक्तों से निवेदन है कि 22 जनवरी 2024 को भगवान अयोध्या में प्रतिष्ठित होने जा रहे हैं। परम सौभाग्य की बात है कि भगवान के इस प्रतिष्ठा और राज्याभिषेक के उपलक्ष्य में सभी लोग सम्मान पूर्वक एकत्र होकर के भगवान श्री राम का स्वागत करें, अभिनंदन करें, ताकि अपने जीवन में उल्लास और उत्साह सदा बना रहे। किसी प्रकार का भगवान की शोभा यात्रा में अधिक से अधिक संख्या में सम्मिलित होकर के आईवी चौरस्ता से दोपहर 2 बजे प्रारंभ होने जा रही है। सभी भक्तों से अनुरोध है कि अधिक से अधिक संख्या में पधारें। फिर हर मंदिरों में जाएगी। मेन लक्ष्मी नारायण बालाजी मंदिर आईवी चौरस्ता से होकर के जय श्री राम। మాది పాత మంచిర్యాల శ్రీ రామాలయం. మన దేశంలో ఎన్నో వేల లక్షల శ్రీరామ దేవాలయాలు ఉన్నాయి. కానీ మన భారతదేశం లోపల అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా ఈ నెల జనవరి 22 సోమవారం రోజున బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించబడుతున్నది. కనుక ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల దేవాలయాల అర్చకులు, భక్తులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో పూజా కార్యక్రమాలని నిర్వహించుకొని ఈ యొక్క మంచిర్యాల నడిబొడ్డున గల ఐబీ చౌరస్తాలో గల అక్కడి నుంచి మధ్యాహ్నము 2:30 శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం లోపట మంచిర్యాల హిందూ బంధువులు, భక్తులు, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహ కటాక్షాలు ఎల్లవేళ్ళ ఉండాలని, ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. మంచిర్యాల తిలక్ నగర్ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం ఎన్నో తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అదృష్టమైనటువంటి కార్యక్రమం జనవరి 22 రోజున విశిష్టంగా మనందరి ముందు రాబోతున్నది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణమై రాముల వారు ప్రతిష్టాపితమయ్యేటటువంటి రోజు. ఆ ప్రతిష్టాపితమయ్యేటటువంటి రోజున మన దేవాలయాలలో ఉండేటటువంటి అర్చకుల స్వాములతో పాటు హిందూ బంధువులు అందరం ఒక్కటై, మంచిర్యాలలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరం ఒక్కటై ఐబీ చౌరస్తా దగ్గర నుండి బాయ్స్ స్కూల్ వరకు రామనామ స్మరణతో మారుమోగేటట్టుగా, రామనామ స్మరణను మారుమోగేటట్టుగా విశ్వవ్యాప్తంగా ఈ రామనామం అందరికీ వినపడేటట్టుగా భగవంతుడు పులకరించిపోయే విధంగా మనం రామనామ స్మరణ చేస్తూ ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ నిర్వహించేటటువంటి దాంట్లో ప్రతి ఒక్క బంధువులు, భగవద్బంధువులు అందరూ పాల్గొనాలి. భగవద్బంధువులు అందరూ పాల్గొని ఆ భగవంతుడి కృపకు సదా అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
శ్రీ సీతారామ స్వామి వారి ప్రతిష్ట సందర్భంగా శ్రీ పాతగర్భిల్ల దేవాలయంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీరామ వారి భజన కార్యక్రమం జరపబడును. అదేవిధంగా 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడును. అదేవిధంగా 2 గంటల 30 నిమిషాల నుండి శోభాయాత్ర అతి వైభవపేతంగా మంచిర్యాల గ్రామంలో శోభాయాత్ర జరపబడను. కావున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. భగవద్బంధువులకందరికీ తెలియజేయమనగా మన 500 సంవత్సరముల నుండి చూస్తున్నట్టు అయోధ్య మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమము జనవరి 22వ తారీఖు ప్రారంభం కానుంది. అందులో భాగంగా హిందూ బంధువులందరూ కూడా మన మంచిర్యాలలోని జై శ్రీరామ్ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు పొంది భారీ ర్యాలీతో మరియు మన దేవస్థాన ఆలయ ప్రాంగణంలో దీపారాధన, అలాగే ఉగాది, దీపావళి, దసరా ఏ విధంగా మనం పండుగలు జరుపుకుంటామో అదేవిధంగా ఈ జనవరి 22వ తారీఖు అయోధ్య రామవారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసుకొని ఆ భగవంతుని కృపా సీతారామచంద్రుల వారి యొక్క దివ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎదజల్లి ఆ భగవత్ పాత్రలు కాగలరని కోరుతున్నాను. రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుపుకొని మనం 22వ తారీఖు అంటే జనవరి 22 నాడు సోమవారం మనం ప్రతిష్ట చేసుకుంటున్న సమయంలో మన మంచిర్యాల నగరంలో చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర తలపెట్టినారు పురప్రముఖులు. ఈ శోభాయాత్ర సమితిలో చాలామంది ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. అందుకని ప్రతి వాళ్లకు విజ్ఞప్తి ఏమిటి అంటే, దయచేసి ఆ రామచంద్రుడు మన అయోధ్యలో మళ్ళీ వెలుస్తున్నాడు. ఆ త్రేతాయుగం అనేటువంటిది మళ్ళీ మనకు పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు దరిదాపుల్లో దగ్గరగా ఉన్నాయి. అందుకని మీరు అందరూ కూడా ఇళ్లల్లో ఉండి నిద్రలు పోకుండా టీవీలు చూసుకుంటూ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా విన్నపం ఏంటంటే, మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రతి ఒక్కళ్ళు మీ బంధువులతో సహితంగా కూడా ఐబీ దగ్గర ఉన్నటువంటి భవ్యమైన హనుమాన్ విగ్రహం దగ్గరికి వస్తే అక్కడి నుండి మనం శోభాయాత్రతోని మనం బాయ్స్ హై స్కూల్ చేరుకుంటాం. ఈ గొప్పనైనటువంటి రామనామ శబ్దం చాలా గొప్పనైనటువంటిది. తారక మంత్రం రామనామం. అటువంటి రామనామం మంత్రాన్ని మనం ఉచ్చరించుకుంటూ ఉండాలి. అదేవిధంగా రామ విజయ మంత్రం ఉన్నది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి శ్రీరామ విజయ మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళకు విజయం అనేటువంటిది చేకూరుతుంది. మనం ఈరోజు ఆ శోభాయాత్రలో చేసుకుంటూ మనం శోభాయాత్ర ప్రతి వాళ్ళం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతమై చేసి సఫలీకృతం చేయాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దశల వారీగా పనులు చేపడతామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దశల వారీగా పనులు చేపడతామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. నిన్నెల మండలంలోని లంబాడ తండాకు గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పర్యటించి అన్ని సమస్యలు గుర్తిస్తామని అన్నారు. అవసరమైన పనులను గుర్తించేందుకు ఇప్పటికే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాతిపదికన రూపొందిస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బెల్లంపల్లికి ఆహ్వానించి ఇక్కడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తామని తెలిపారు. బెల్లంపల్లికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారని అన్నారు. అభివృద్ధి పనుల కోసం 10 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఆ నిధులతో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలు ఎమ్మెల్యేలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బొమ్మన హరీష్ గౌడ్, దాగం రమేష్, హరీష్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గట్టు మల్లేష్, నెన్నెల, కృష్ణపల్లి సర్పంచులు తోట సుజాత, శ్రీనివాస్, సంధ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం మన బెల్లంపల్లి ఉన్న కష్టాలను దూరం చేయడానికే దాదాపున ప్రతి 7 మండలాలలో ప్రజలకు ఏ సమస్యలు కావాలన్నా, ఏ సమస్యలను దూరం చేయాలన్నా, ఏ టైంకు ఏది ఉండాలన్నా ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకుంటా ఒక్కొక్క ఆఫీసర్లకు కూడా సంబంధించిన వాళ్ళ శాఖలను మీరు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. నేను రేవంత్ రెడ్డి గారితో మొన్న మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించిన రివ్యూ తీసుకున్నాడు. సీతక్క మేడం వచ్చింది, మన బెల్లంపల్లికి టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు. మీ అందరికీ సేవ చేయడానికి కూడా ఫస్ట్ ఒక బడ్జెట్ రిలీజ్ చేసిండు. దాదాపు మన బెల్లంపల్లికే 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఏ మండలాల్లో ఉన్న ప్రియారిటీని దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రజలకు కష్టకాలం రాకుండా దాన్ని సుఖ సంతోషం చేయని కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా నేను ఒక సజెషన్ చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎట్లా పనిచేసిరో మన కాంగ్రెస్ పార్టీలో అసలు పనిచేసే పద్ధతి నడవదని మీ అందరికీ మాటిస్తున్నా. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దొరికే ఏ స్థానం కావాలనో, ఎట్లా వాళ్ళని ఎట్లా రూపంగా జిమ్మదారులను ఏ పొజిషన్ కావాలనో మన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ 100% ఉంటుంది. ఎల్లకాలం అని మీ అందరికీ మాటిస్తున్నాం. 32 ఎంతమంది టాయిలెట్స్ ఉన్నాయి? 32 లేవా? ఫస్ట్ టాప్ ప్రియారిటీ టాయిలెట్స్ ప్రతి ఒక్క స్కూల్ ఇప్పిస్తాను మీ అందరికీ మాటిస్తున్నా. రేపే రివ్యూ మీటింగ్ లో అందరితో మాట్లాడుతున్నా. మీకు సంబంధించిన ఎవరెవరు ఏ స్కూల్ కు సంబంధించిందో టాప్ మోస్ట్ ప్రియారిటీ ఫస్ట్ టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇవన్నిటికి స్టెప్ బై స్టెప్ పోకుంటూ మనకి ఇక్కడున్న రైతు సోదరులకు ఇచ్చిన ఎలక్షన్ ఇచ్చిన మాటల గురించి కూడా ఎవరెవరికి ఉందో పోడు భూముల గురించి టాయిలెట్స్ అంటే అన్ని జాగాలలో వస్తాయి. నేను నా కెపాసిటీలా ఎట్లా మీకు అర్జెంట్గా ఆ టాయిలెట్ సమస్యకి ఎదిగానంటే అది న్యాచురల్ నెసెసిటీ. మనం మానవత్వం, మనం శుభ్రత ఉంటేనే మనకు శుభ్రత ఉంటుంది. దీనికి ప్రియారిటీ తీసుకుంటా టోటల్ బెల్లంపల్లిలో మొత్తం నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరు టాయిలెట్ చెప్పిస్తాను మీ అందరికీ మాట్లాడుతున్న సోదరులారా. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్, థర్డ్ స్టెప్ ఎంప్లాయ్మెంట్. మనకి ఎక్కడెక్కడ ఏ రూపంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే కార్యక్రమాన్ని మా హరీష్ చెప్తున్నా. సర్పంచంలో మీకు ఎవరికి ఇబ్బంది పెట్టడానికి, ఎవరికి నానబెట్ట, ఎవరికి పిలిపించి వెయిట్ చేపినా జరిగేలా లేట్ ఎందుకైనా దూరం పేరు వచ్చినందుకు మీ అందరికీ వెయిట్ చేసినందుకు క్షమాపణ కోరుకుంటున్నా సోదరులారా. మీరేమనుకుంటున్నాను, నా ఉద్దేశం లేకుండా మీకు బాధ పెట్టాలంటే టైం ఇస్ మనీ. టైం వేస్ట్ చేస్తే మనం వృత్తికి న్యాయం చేస్తారేమో. మన డ్యూటీ ఏంటి? పని చేయాలి, జనాలకు సేవ చేయాలి. వర్క్ ఇస్ వర్షిప్ అనేది ఒకటి మనసులో పెట్టుకొని జనాలకు వెళ్ళిన కాలం చాలాసార్లు అన్నారు బాబు వస్తున్నాడు రాడు అని. 45 రోజులైంది. ఇప్పటిదాకా దగ్గర 5 ట్రిపుల్ కొట్టేసిన బెల్లంపల్లికి గెలిచిన తర్వాత ఇంకొక 2 నెలలు. మంచిర్యాల పట్టణంలోని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కమ్మ సేవా సమితి మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కమ్మ సేవా సమితి భవన్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి జిల్లా అధ్యక్షులు వడ్డే నవీన్ కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిది మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా లక్ష్మీ టాకీస్ సమీపంలో గల రామారావు విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళి అర్పించామని అన్నారు. అనంతరం రెడ్డి కాలనీలోని సంగం భవనంలో కుల బాంధవులు, యువకులు రక్తదానంతో కలిసి రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తారక రామారావు గారి జ్ఞాపకార్థం కమ్మ సేవా సమితి వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని రక్తదానం చేసిన రక్తదాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు కె విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి గంగావరపు వెంకటేశ్వరరావు, కోశాధికారి పెంగల శ్రీనివాసరావు, ప్రధాన సంయుక్త కార్యదర్శులు బాతనపల్లి కృష్ణమూర్తి, కమ్మ సేవా సమితి సభ్యులు గంగవరపు శ్రీహరి, గద్దె శ్రీను, మెడపాక కేశవులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మరి ఆశీర్వాద్ ఆధ్వర్యంలో ఈరోజు నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కమ్మ సేవా సమితి తరఫున ఈరోజు బైపాస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఆ తర్వాత కమ్మ సమితి ఆఫీస్ అయిన రెడ్డి కాలనీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన కమ్మ సోదరులందరికీ పేరు పేరు స్వాగతం సుస్వాగతం పలుతూ ఈ దానికి కోఆపరేట్ చేసిన బ్లడ్ డొనేట్ చేసిన కమ్మ బంధువులందరికీ మరి ఎన్టీఆర్ భవన్లందరికీ మా తరఫున కమ్మ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పిడాల దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే కమ్మ సేవా సమితి రెడ్డి కాలనీలో గల మా ఆఫీస్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో కమ్మ బంధువులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు మరియు వారి యొక్క స్ఫూర్తితో చాలామంది మా యొక్క స్ఫూర్తితో వాళ్ళు చాలామంది రావడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ వచ్చిన రక్తాన్ని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నటరత్న నందమూరి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రెడ్డి కాలనీలోని కమ్మ సంఘం ఆఫీస్లో రక్తనిధి బ్లడ్ బ్యాంక్లో రక్తనిధులు తక్కువ ఉన్న దృష్టి వాటికి తీసుకురాగానే ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ కమ్మ సంఘం రెడ్డి కాలనీ ఆఫీసులో ప్రతి సంవత్సరం రక్తదాన నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణకు వారికి కమ్మ సంఘం సభ్యులందరికీ కూడా తర్వాత ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసారో వారందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రక్త నిల్వలు తగ్గిన ప్రతిసారి కూడా వాళ్ళు ఈ సందర్భంగా కాకుండా వేరు సందర్భాలలో కూడా రక్తదానం చేసడానికి ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సంస్థకు చేయూతను అందిస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లాలోని ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల ప్రాంగణం నుండి ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణ నివారణకై జిల్లా వైద్య అధికారులు కళాజాతర బృందంచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలో అతి వేగంగా విజృంభిస్తున్న హెచ్ఐవి వ్యాధి పట్ల అవగాహన కల్పించి వ్యాధి నివారించేలా ప్రజలకు ఈ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ఈ అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మరియు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకుండా యువతీ యువకులు ఎవరైనా సరే ఎక్కడ పడితే అక్కడ హెచ్ఐవి శృంగారం చేయడం వల్ల ఒకవేళ అవతలి వ్యక్తికి ఈ హెచ్ఐవి ఉన్నట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకే భర్త గల వినాదం వల్ల దేశం మనది కాబట్టి నిగ్రహంగా ఉండి ఇలాంటి తప్పుడు పని చేయకూడదు. ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే, తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పని అనుకున్నప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా కనుగొనాలి. అందుకే రక్షణ లేని మల్లెలో రామ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ రోజు నుండి 5 రోజుల పాటు కళాజాత బృందాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మన మంచిర్యాల బస్టాండ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి మన అసిస్టెంట్ మేనేజర్ గారు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందాల ద్వారా ఈ అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధంగానే 5 రోజుల పాటు జిల్లా పరిధిలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలు ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో జరుగుతున్నాయి. ఇవాళ దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ప్రజలలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన అవేర్నెస్ తీసుకురావడం కొరకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కృషి చేస్తుంది. దీంతో భాగంగా మన మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేసీ సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఇక్కడ ఈరోజు మనము స్థానిక మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దేవరంగాయ దగ్గర బస్టాండ్లో ఈ అవేర్నెస్ కార్యక్రమాలు కళాజాత కార్యక్రమాలు కళాకారుల బృందంతో నిర్వహించబడుతున్నాయి. దీనికి గాను మన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ హైమావతి గారు ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మనకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి గాను జిల్లాలో ఈ కార్యక్రమాలు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. నిర్ణీత ప్రదేశాల్లో ఈ ఉమ్మడి 4 జిల్లాలో ఆదిలాబాద్ 4 జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశము ప్రజలకు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి సుఖ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం. దీనికి గాను జిల్లాలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించబడుతుంది. సుఖ వ్యాధులకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన విషయాలు ఎవరైనా కూడా వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ పరీక్షలు రక్త పరీక్షలు చేయించుకొని తమ క్షేత్రం తెలుసుకోవాలి. దీనివల్ల మీ సంబంధిత వ్యక్తికి అనుమతి లేకుండా పేషెంట్కి అనుమతి లేకుండా ఇవ్వకుండా సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎవరికి కూడా తెలియజేయబడదు. వారి అనుమతితోనే తెలియజేయబడుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త పరీక్ష చేసుకుని తమ స్టేటస్ తెలుసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క పరీక్ష యొక్క పూర్తి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. మీరు అనుమతి లేకుండా ఎవరికి చెప్పరు. దీనికి సంబంధించి వ్యాధికి సంబంధించి పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైతే మీకు మందులు ఇవ్వబడతాయి. ఇది కూడా మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. దీంట్లో ఏమి తీసుకోవడం పూర్తిగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. దీనికి సంబంధించి ఉచితంగా కౌన్సిలింగ్ మందులు అన్ని ఇవ్వబడతాయి. కావున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కేంద్రాలు సందర్శించి మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడ శివాజీ స్టేడియం గ్రౌండ్స్లో ఈ నెల 11 నుంచి 18 వరకు హిల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు గురి క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో కార్తికేయ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన T10 క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజుతో ముగియడంతో విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. 32 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్స్లో ఫైనల్లో అజార్ వారియర్స్ మరియు అసిన్ చార్జర్స్ పోటీ పడగా విజేతలుగా అజార్స్ వారియర్ జట్టు ప్రథమ బహుమతి పొందింది. ప్రథమ బహుమతిని 1 లక్ష రూపాయల నగదును నీలి శ్రీనివాస్ విజేతలకు అందజేశారు. రెండవ బహుమతిని హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు 50,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, హిల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ చుంచు రాజు కిరణ్లతో పాటు టోర్నమెంట్స్ ఆర్గనైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం అంచనాలకు మించి జరుగుతున్న T10 క్రికెట్ టోర్నమెంట్ వాస్తవంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లక్షపేటలో, చెన్నూరులో, గుడిపేటలో మరియు పాత మంచిర్యాలలో ఎన్నో టోర్నమెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఆశేష జనవాహిని ఇక్కడికి రావడం మరియు ఒకదాని నుంచి హోరాహోరీగా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో తలపించేటట్టుగా జరుగుతున్నటువంటి ఈ టోర్నీలలో ఈరోజు విజయం సాధించినటువంటి అజార్ టీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఓటమి ఎప్పుడు ఓటమి కాదు, రన్నర్స్ అయిన టీం వారికి కూడా మరొక్కసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయం నెక్స్ట్ టైం మనల్ని కూడా వరిస్తుంది. మనం కూడా ఇంతకన్నా అద్భుతంగా టర్ఫ్తో ఆడే రోజులు రావాలి మంచిర్యాలలో, దాన్ని మేమే నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మరియు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చున్నంబట్టి ఏరియాలో మనము ఒక సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ 30 టీములు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇచ్చేసి గొప్పగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈరోజు ఏదైతే అజార్ టీము మరి విన్ కావడం జరిగింది, ఆ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రన్నర్స్ కూడా వారికి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్తా ఉన్నాము. అంతేకాకుండా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న యువత ముఖ్యంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలి. ఆటల్లోనే కాదు, ఎడ్యుకేషన్లో పోవాలి, బిజినెస్లో వెళ్ళాలి. అన్ని రంగాల్లో ఇక్కడున్న యువత, మంచిర్యాల పట్టణంలో యువత తెలంగాణకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆలోచించాలని చెప్పి యువతను ఒకసారి నేను నా తరఫున కోరుతా ఉన్నా. అలాగే ఈ యొక్క టోర్నమెంటుకు ముఖ్యంగా తన వంతుగా 3 సంవత్సరాల నుంచి బాధ్యత తీసుకొని నడిపిస్తున్నటువంటి రాజ్ కిరణ్ గారికి, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ గారికి, అలాగే ఆంజనేయులు డాక్టర్ గారికి, శ్రవణ్ గారికి, మా శ్యామ్ సుందర్ గారికి, ముక్త సంతోష్ గారికి, మిగతా మిత్రులకు, ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించిన రాకేష్ అన్న గారికి, డాక్టర్ రాకేష్ గారికి, రాజ్ కిరణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది రెండో సంవత్సరం ఇక్కడ మా శివాజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం, చాలా ఎత్తున పెద్ద ఎత్తున 35 టీంలలో పాల్గొన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 35 టీంలు పాల్గొన, దానికి ఫస్ట్ ప్రైజ్గా సీనన్న గారు ₹1,00,000 ప్రైజ్ ఇవ్వడం, డాక్టర్ 70-30 రోడ్డు భద్రత అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు యువత కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. గత మన మంచిర్యాల పట్టణంలో ఎంతోమంది హెల్మెట్ లేక రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ అందరికీ హెల్మెట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు కూడా అంటే పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడడమే కాకుండా మన కుటుంబం రక్షణ కోసం మన అందరం కూడా హెల్మెట్ వాడాలి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని. రామాలయంలో బలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగనున్న సందర్భంగా అయోధ్యలో జరుగుతున్న విశ్వ కళ్యాణ వైభవాన్ని మన మంచిర్యాలలో మహా రుద్ర యాగ పూజా కార్యక్రమం 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు భక్తులు తిలకించేలా పట్టణంలోని హైలైఫ్ ఫంక్షన్ హాల్లో ఆవోప జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పూజలు. ఈ సందర్భంగా గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి 100 మంది భక్తులు, యాగ కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మని కోలాటాలు, నృత్యాలతో, జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగింపుగా కార్యస్థలం హైలైఫ్ ఫంక్షన్ హాల్ వరకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా బాచపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో నిర్వహిస్తున్న యాగాలకు, విశ్వ కళ్యాణ వైభవాన్ని చూడలేకపోయిన మన మంచిర్యాల భక్తులకు ఆవోప ఆధ్వర్యంలో పట్టణంలోని 18 నుంచి 21వ తేదీ వరకు 4 రోజులు సుందరకాండ పారాయణం పూజలు, ప్రవచనాలు, 21వ తేదీన శ్రీ బ్రహ్మ గరిగపాటి నరసింహారావు ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. అలాగే భక్తులందరూ తమ తమ ఇళ్లపై హనుమాన్ జెండాలను ప్రతిష్టాపించుకోవాలని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆవోప అదనపు కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నేరళ శ్రీనివాస్, బాలాజీ, శ్రీహరి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరామ ప్రతిష్టాపన ముహూర్తం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం జరుగుతున్నందువల్ల అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన మంచిర్యాల వాసులందరికీ చక్కటి విశ్వ కళ్యాణం జరగాలి అనేటువంటి సంకల్పంతో అవోపా మంచిర్యాల శాఖ వారి ఆధ్వర్యంలో ఈ 4 రోజులు అంటే ఈ 18, 19, 20, 21వ తేదీల్లో 108 సుందరకాండ పారాయణ సహిత శ్రీరుద్ర మహాయాగం అలాగే 27 కుండాల్లో అద్భుతంగా లోక కళ్యాణం కోసం జరగబోతున్నది. దీనిలో సుందరకాండ ప్రవచనము, సుందరకాండ హవనముతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమంతుడికి 1,00,000 కదలీ అర్చన అంటే అరటి పండ్లతో అలాగే తమలపాకులతో ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలు. చివరి రోజు 21వ తేదీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు కూడా విశిష్ట అతిథిగా మన మంచిర్యాలకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ 4 రోజులు అయోధ్యలో జరిగేటువంటి వైభవం ఏదైతే ఉన్నదో అది మంచిర్యాల పట్టణానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ అవోపా మంచిర్యాల వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి శ్రీరామ తారక మంత్ర జపాన్ని కూడా ఇక్కడ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీరామ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు అని, అలాగే మీకు అక్షతలు కానీ, అలాగే ఇక్కడ మేము ఈ 3 రోజులు జెండాలు పూజ చేస్తున్నాం. ఆ జెండాలకు ప్రాణప్రతిష్ఠ చేసి 22వ తేదీ ప్రతి ఒక్కరు కూడా ఆ జెండాను తమ ఇంటి మీద ఆ రోజున ఎగరవేస్తే ఆ ఇంటికి శుభము క్షేమము శ్రీరామ జయం కలుగుతుంది అని ఈ 3 రోజులు విశేషమైన పూజలు చేసి ఆ జెండాకు ఒక శక్తిని కూడా ప్రసాదించి ఇవ్వటం జరుగుతుంది. ఆ జెండాలు కావలసినటువంటి వారు కూడా ఇక్కడ మన కార్యకర్తలను సంప్రదిస్తే కౌంటర్లో వివరాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్. అయోధ్యలో 22వ తారీఖు నాడు జరగబోయే గొప్ప పండుగను పురస్కరించుకొని మంచిర్యాలలోనే అవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో హనుమంతునికి సంబంధించిన సుందరకాండ పారాయణాలు 108 పారాయణాలతోటి 27 హోమగుండాలు ప్రతిరోజు 108 గంటలకు అవకాశం ఉంటుంది. సుందరకాండ ఇటు పారాయణం జరుగుతుంది, అటు హోమాలు జరుగుతాయి. ఈ 4 రోజులు 18వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు అవోపా మంచిర్యాల ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హనుమాన్కు సంబంధించిన ఒకరోజు 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరుగుతుంది, అది 5 గంటలకు. రేపు 1,00,000 తమలపాకులతోటి అర్చన కార్యక్రమము, అదేవిధంగా ఎల్లుండి 1,00,000 అరటి పండ్లతోటి అర్చన కార్యక్రమము. ఈ 3 రోజులు హనుమంతునికి అర్చన చేసుకోవడం జరుగుతుంది, పూజలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖు నాడు గరికపాటి నరసింహ గారి ఆధ్వర్యంలో సాయంత్రము ప్రవచనాలు ఉంటాయి. ఆ రోజు ఉదయం నుండే శ్రీరామ కళ్యాణము, పట్టాభిషేకము, సాయంత్రం గరికపాటి గారి ప్రవచనాలు, గొప్ప కార్యక్రమాలు ఈ 3 రోజులు బాచంపల్లి సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకొని మంచిర్యాల పట్టణంలోనే ఒక మినీ అయోధ్యలాగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 22వ తారీఖు నాడు జరగబోయే అయోధ్య కార్యక్రమాన్ని అంత దూరం వెళ్ళి మనం అందరం చూడలేము కాబట్టి సాక్షాత్తు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో 72 మంది ఋత్వికులు ఇక్కడ ప్రతిరోజు ఈ రోజు నుండి 21వ తారీఖు వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మంచిర్యాల పట్టణాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని భక్తులందరూ కూడా చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారికి కూడా వారి టీం అందరూ కూడా ఋత్వికులందరూ కూడా అవోపా మంచిర్యాల తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం అల్పాహారాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ప్రజలందరూ పాల్గొని మధ్యాహ్నం కూడా సాయంత్రం కూడా అల్పాహారము స్వీకరించి సాయంత్రం వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా హనుమంతునికి సంబంధించిన ప్రవచనాలు వింటున్నాం కాబట్టి మన అందరి ఆరోగ్యాలు కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలే ఆలోచనతోటే కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి చూసి ఆనందించి మమ్మల్ని కూడా ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని ఆలయాల నుంచి యజ్ఞ వేదికల నుండి ఊరేగింపుగా వెళ్లే శోభయాత్రలో పాల్గొనేందుకు మంచిర్యాల పట్టణ రెడ్డి కాలనీ మహిళలు ప్రత్యేక శిక్షణకు ఏర్పాటు చేసుకోవాలని కోలాట నృత్యకులు అభ్యాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముత్యాల కృష్ణ మాట్లాడుతూ అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగే రాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని మంచిర్యాల ప్రజలు కూడా మన పట్టణంలో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్సవం ముందుగా మహిళలు కోలాటం నృత్యాలు నేర్చుకోవాలని, శిక్షణకు ఏర్పాటు చేసుకోవాలని, కోలాటం నేర్చుకోవడంలో నైపుణ్యత పొందుతూ వీరంతా 22వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తానికి మన మంచిర్యాల పట్టణం
పురవీధుల గుండుగా కొనసాగే శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మరియు ఈ శోభయాత్రలో మహిళలు ప్రతి ఇంటి నుండి బయలుదేరి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండా సుధాకర్, గుండా జయప్రకాష్, మణిమాల, కళ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు రాబో 22వ తారీఖు నాడు అయోధ్యలోని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మన మంచిర్యాలలో మరి పెద్ద ఎత్తున శోభయాత్ర చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దరిదాపుగా 5,000 నుంచి 10,000 మందితో శోభయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఎంతో అంగరంగ వైభవంగా మంచిర్యాల వీధులన్నీ కూడా మరొక పండగ వాతావరణం ఉండేటట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మా రెడ్డి కాల్చి కూడా మా మహిళా సోదరి వాళ్ళు ప్రతి ఒక్క పండగ విషయంలో ముందుంటారు. బతుకమ్మ కానివ్వండి, వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో ముందుండి కోలాటాలతో మరి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అదేవిధంగా మరి 22వ తారీఖు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఎంతో మంచిగా చేసే ఉద్దేశంతో మరి స్పెషల్గా మరి కోలాటం కూడా నేర్చుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి వస్తున్న మహిళా సోదరులందరూ కూడా ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఇంటికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుంకుమ బొట్టు పెట్టి మరి అందరిని ఆహ్వానించడం కూడా ఈరోజు ప్రారంభమైంది. మరి రెడ్డి కాలనీలో మరి యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ రెడ్డి కాలనీ ఇక్కడ మేము 22 తారీఖు శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన భాగంగా మంచిర్యాలలో చాలా పెద్ద ఎత్తున ఎంతో వైభవంగా మహాశోభయాత్ర జరగబోతుంది. దానికి మేము రెడ్డి కాలనీలో మా సోదరి మహిళలు అందరూ వచ్చేసి ఆ రోజు శోభయాత్రలో పాల్గొనడానికి చక్కగా కోలాటాలు, నృత్యాలు నేర్చుకుంటున్నాము. ఆ స్వామివారి కృపకు అందరూ ముందుకు వస్తున్నారు. అందులో అక్షంతల కార్యక్రమం కానీ మా మహిళలు చక్కగా అందరికీ అందజేశారు. అన్ని విధాల ముందుంటారు. వారికి మాకు అందరికీ సహకరించిన మా రెడ్డి కాలనీ మా కార్యకర్తలకు మరియు కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఫ్యామిలీతోని మా కాలనీ నుండి కానీ మంచిర్యాల మొత్తంలో కానీ ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అయోధ్యలో జరిగే శ్రీరామ యజ్ఞ మహోత్సవానికి మేమందరం రెడ్డి కాలనీ మహిళలందరం కలిసి కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆ రాముని ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జై శ్రీరామ్. రాజస్థాన్ రాష్ట్రంలోని అజమ్నీ పరిషత్తులో ప్రసిద్ధిగాంచిన హజరత్ ఖ్వాజా గరీబున్ నవాబ్ మొయినుద్దీన్ రహతుల్లా అలై 812వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద గల గ్యార్ వీల్ చికోల్ వద్ద మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఖవాలి, మహిళే సుమాన్, మహిబూబ్, వరంగల్ ఖవాలి కళాకారులతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, పూజలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖ్వాజా గిరిబున్ నవాబ్ కమిటీ అధ్యక్షులు ఎస్కే బాబా, ఉపాధ్యక్షులు మొహినుద్దీన్ షకీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎండి సోహెల్ ఖాన్, జాయింట్ సెక్రటరీ సోయబ్, కోశాధికారి మొహమ్మద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
पाक, शहीदान पंजतन पाक और औलिया इकराम की जो महफिलें जो सजा रही हैं, ख़ास करके हज़रत सैयद ख्वाजा गरीबन नवाज़ की जो चादर जो ये महफिल सज रही है, ख़ास हमारे साहिब के हाथों से जो यहाँ पे इस काम को सरंजाम दिया जा रहा है, आप सबकी शिरकत और आप सबकी जो आमद और ये जो जश्न को एक उरूज पे लेके आने की कोशिश कर रहे हैं। और हमारे ख़ास करके डॉक्टर साहब वगैरह जो भी बड़े बड़े मशाइख हैं, शाकिर साहब एमआईएम प्रेसिडेंट, ये जो महफिल सजाए हैं, अल्लाह तबारक व तआला इनकी कामयाबी और इनकी तरक्की में और क्या बोलते सो इनके बले बाम और इनके बाजुओं में मौलाए कायनात की खुबत दे। और ये चादर, ये नजरान अक़ीदत ख्वाजा खाजगा हमारे हुजूर ख्वाजा गरीब नवाज़ की बारगाह में जो पेश कर रहे हैं, इनके साथ साथ हम सब की मुरादों को पूरी करने की, जायज़ और तमन्ना पूरी करने की कोशिश कर रहे हैं। ఏదైతే ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ షరీఫ్లో ప్రసిద్ధిగాంచినటువంటి మా యొక్క ప్రదాత ఖాజా హిందన్ వలి ఖాజా గరీబ్ నవాజ్ చిస్తి రహమతుల్లాహి తాలా అలైహి యొక్క 812వ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది కూడా మంచిర్యాల పట్టణంలో చాలా కుల మతాలకు అతీతంగా వైభవంగా మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, తదుపరి అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి మైథిలి సమా కవ్వాలి భజన గేయాలతోని వారిని స్మరిస్తూ మరి ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా ఒక గంగా యమున తైదీప్ సుఖ సంతోషాలతో అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమతంతో చాటుకోవాలనే ఒక ఆలోచన విధానంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో కార్యక్రమంలో భాగంగా ప్రతి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్, సాయి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు. మేము కోరుకునేదాల్లో ఒకటే, ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఒక ముస్లింలే కాకుండా హిందువులు ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందమైనటువంటి విషయం. కాబట్టి ఎల్లవేళలా కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే అందరం కూడా ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి డాక్టర్ గారు గౌరవనీయులు మా అభిమంచిరాని హాస్పిటల్ నుండి వారు కూడా గౌరవనీయులు డాక్టర్ గారు రావడం జరిగింది. వారికి కూడా మేము మరి అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. వారందరూ కూడా మా యొక్క కమిటీ ఖాజా గరీబ్ నవాజ్ కమిటీ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. हर साल की तरह इस साल भी ख्वाजा गरीब नवाज़ का संदल मुबारक किला शरीफ और अशर खाने के पास हर साल निकालते हैं। सुबह में 9 बजे से लेकर 10 बजे तक कुरान खानी हुआ और 1 बजे से लेकर 3-4 बजे तक लंगर आम हुआ। शाम में महफिल समा प्रोग्राम करे। अल्हम्दुलिल्लाह कहाँ से कि हमारे यहाँ पे आए हैं, उनके हर दिल की मुरादें पूरी होना अल्हम्दुलिल्लाह हर एक का हाथ है इसमें, हर एक का साथ है। साथ रहने से हम आगे बढ़ रहे हैं। हमारा तेलंगाना ये मूवमेंट में रहना, हिंदू मुस्लिम एकता रहना, अपन सब मिलके अल्हम्दुलिल्लाह ताला ये तेलंगाना ऐसा है कि शामालम तेलंगाना है इसका नाम। अल्हम्दुलिल्लाह अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। మందామరి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ సమీపంలోని బెల్లంపల్లి శ్రీరాంపూర్ కోల్బెల్ట్ రహదారిపై ఉన్న కల్వర్ట్ ఇరుకగా ఉండడం, దీనికి తోడు రక్షణ గొడవలు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి వెంబడి ప్రతినిత్యం సింగరేణి కార్మికులతో పాటు పట్టణానికి చెందిన వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కల్వర్ట్ ఇరుకుగా ఉండడం, రక్షణ గోడలు లేకపోవడంతో ప్రతినిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్ నుండి పాలచెట్టు వరకు పెట్రోల్ లైటింగ్ డివైడర్ నిర్మాణం చేపట్టకపోవడంతో కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న కల్వర్టు మరింత ఇరుకుగా మారి వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రజలు ప్రతినిత్యం తమ అవసరాల నిత్యం పాత బస్టాండు, మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాలకు వెళ్ళాలని సింగరేణి కార్మికులు తమ విధులకు ఈ రహదారి గుండా ప్రయాణించాల్సి రావడంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని భయం గుప్పిట్లో ప్రయాణించాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ ఏర్పాటుతో రహదారి కల్వర్టి వద్ద ఇరుకుగా మారడం, అనేక సమయాలలో భారీ వాహనాలు ఈ రహదారి గుండా వస్తుండటం, దీనికి తోడు కల్వర్ట్ వద్ద రహదారి ఇరుకుగా మారడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట భారీ వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుండడం వలన వెలుతురు మూలంగా ఎదురుగా వస్తున్నటువంటి ద్విచక్ర వాహనాలకు భారీ వాహనాలు వెలుతురు దాటికి కల్వర్ట్ కనిపించకపోవడం తోటి ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. వాహనదారులు భయం గుప్పెట్లో గురవుతూ అనునిత్యం ప్రయాణించవలసి వస్తుందని అంటున్నారు.
గతంలో చీకటి సమయంలో కల్వర్ట్ సరిగ్గా ఏర్పడక కొంతమంది వాహనదారులు అదుపు తప్పి క్రింద పడిపోయి తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి R&B అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు కల్వర్టును వెడల్పు చేసి ప్రమాదాలను అరికట్టాలని పట్టణ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, పేషెంట్లు అవుతారు. రోడ్డు మాత్రం ఎడెల్పు చేయాలి. ఏడు కట్టబట్టి అది ఇరకటం చేయబట్టి మా మోర్లో చాలా మంది పడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. దీన్ని మాత్రం ఎడెల్పు చేయాలి తొందరగా. ఏఆర్ఎస్ వాళ్ళు ఏం చేపించలేదు, వాళ్ళది అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం పట్టించుకొని ఇది మంచిగా ఎడెల్పు చేయాలి. మోర్లో పడి నష్టపోతారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, బండ్లు కూడా ఖరాబ్ అయితేనే అల్లబడ్డ బండ్లు. కమిటాలు ఉంటున్న వాటి ఇక్కడ ఎవరు పడ్డా పోయి లేపుతాను, చాలా మంది జామ అవుతారు. దీన్ని అందరు కలిసి రోడ్డు ఎడెల్పు చేయాలని అంటారు. కాంగ్రెస్ వచ్చిన కానీ ఎడెల్పు చేయాలి అని కోరుకుంటాను. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఆరాధ్య దైవం మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూపాయికి కిలో బియ్యం పేద ప్రజలకు ఇచ్చి భారతదేశంలో పేదల పెన్నెదిగా నిలిచారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి బహుజనులకు నిజమైన స్వేచ్ఛనిచ్చి మహానాయకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని TNTC టీడీపీ పార్టీ కార్యాలయంలో సంజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిజమైన ఎన్టీఆర్ ఆశయ సాధనకు నిరంతరం పరితపిస్తూ సంజయ్ అన్నకు పలువురు నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి MD షరీఫ్, జిల్లా నాయకులు వాసాల సంపత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ, కారెడ్డి తిరుపతి, జిల్లా నాయకులు పెంచికల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థని రూపుమాపి దొరల అహంకారం పైన, పెత్తందారుల పైన మరి విజయాన్ని సాధించి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆనాడు గట్టి బుద్ధి చెప్పిన మహా గొప్ప నాయకుడు మరి ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతిని ఇవాళ జరుపుకుంటున్నాం. ఏ ఆశయంతో ఆయన ఈ రాష్ట్రంలో మరి 9 నెలల్లో మరి ప్రజల పరిపాలన తీసుకొచ్చిండో, మరి ₹2 కిలో బియ్యం కానీ, మరి సింగరేణి కార్మికులకు రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు కానీ, మరి ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్లో మంచి రోడ్లు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలు కొనసాగించాలంటే మళ్ళీ ఆయన పుట్టాలి. ఆయన లాంటి ఆశయాలను కొనసాగించాలంటే ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లీడర్లు అనే వ్యక్తులు ఎవరైనా సరే మరి ఆయనను చూసి నేర్చుకోవాలనే ఏకైక సంకల్పంతో మరి ఇవాళ ఆయన యొక్క వర్ధంతిని ఒక రకంగా చాలా బాధతో మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మళ్ళీ ఈ యొక్క రూపము అంటే ఆయన యొక్క గొప్ప మహానాయకుని యొక్క సంకల్పం నెరవేర్చాలంటే ప్రతి లీడర్, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ అదే ఆశయంతో ముందు సాగాలని చెప్పి కోరుకుంటూ మీడియా ద్వారా మీరు ఇచ్చిన ఈ అవకాశానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమరి TNTC కార్యాలయంలో ఇలా మహిళలు, పురుషులు అంతా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసమై ఇలా 2 తెలుగు రాష్ట్రాలల్లో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలను వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చిన విధంగా సొంత ఇల్లు ఇచ్చే విధంగా అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అయితేనే ఇవాళ వివిధ పార్టీలు అనుసరించి ఆ పథకాలను తీసుకునేదే తప్ప సొంతగా ఎన్టీఆర్ఏ అమలు చేసిన పథకాలే ఈరోజు వివిధ పార్టీలు చేస్తున్నాయి. కావున రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మనందరం 2 తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేసుకోవాలి. ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీరామ భవ్య శోభయాత్ర వాల్ పోస్టర్లను విడుదల చేసిన వేద పండితులు. 22న చేపట్టబోయే శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. మంచిర్యాల కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన కీర్తిశేషులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. నెన్నెల మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే వినోద్.
నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుడతామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.